ఆత ఒక నిమిషం, ఇదిగో ఇది తీసుకొని వదిన వడనిపో. అలాగే. అంతా దేవుడిదయా. ఏం చేస్తావు? కడుపులో పెరిగేది ఎవరిదో బిడ్డైనా కడుపుతో ఉన్నది నా కూతురే కదా. పండంటి బిడ్డ పుట్టాలి. అత్త ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో అత్తల పిండిలు, మీరందరూ ఒక్కొక్కరుగా వచ్చి మా వదిని ఆశీర్వదించండి. రండి. హలో. అవును సార్. చిన్న పనుండి బయటకొచ్చాను సార్. రేపు సాయంత్రంలోపు వచ్చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటిది? నేను డిఎన్ఏ అంజిని చిట్టమ్మా, నిన్ను కలవడానికే వచ్చాను. నీ అదృష్టం బాగుండి కలిశానా? నీ తల్లిదండ్రులు ఎవరో నిజం చెప్తాను. పొరపాటున కలవలేకపోయినా కాంతమ్మ చేతిలో చస్తాను. ఒకవేళ నేను గాని కనపడకపోతే ఈ లెటర్ ద్వారానైనా నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటావని రాస్తున్నాను. నువ్వు సామాన్యురాలివి కాదు, జమీందారింటి వారసురాలివి. సామాన్యమైన కుటుంబంలో కాదు, జమీందారు కుటుంబంలో పుట్టావు. అంటే అంటే వీరనారాయణ గారి అనుమానం నిజమా? ఈ చిట్టమ్మే జమీందారు గారి వారసురాలా?
ఇది నిజంగా అంజయ్ రాసుంటాడా? లేదంటే ఇంకెవరైనా రాశారా? ఈ లెటర్ మనకు ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద ఫంక్షన్ నుంచి ఏదో కంపులు మునిగిపోయినట్టు పక్కకి తీసుకొచ్చి మీ దిక్కు మళ్ళీ ముక్కులు చూపిస్తారా? అయ్యో, ఎప్పుడు అర్థం చేసుకుంటారమ్మా మమ్మల్ని? మా ముక్కును చూడండి, తొండపండులాగా ఎర్రగా ఎలా కందిపోయాయో. అవునరా, ఏమైందిరా అలా వాచిపోయాయి? ఏం చెప్పమంటారమ్మా, వచ్చిందిగా ఆ బండ గీతమ్మా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావని అడిగానమ్మా. అంతే, తడిగుద్దు పిడిగుద్దు అని చెప్పి ఇలా మా ఇద్దరు ముక్కుల్ని పగలగొట్టేసిందమ్మా. ఎవరికి ఫోన్ చేసావు అని అడిగితే మీ ముక్కులు పగలగొట్టిందా? ఎవరికి ఫోన్ చేసావని అడిగినందుకు కొట్టలేదమ్మా, ఆ వీరనారాయణ గారితో కదా మాట్లాడింది అన్నందుకు కొట్టిందమ్మా. ఏంటి, ఆ గుండమ్మ వీరనారాయణతో మాట్లాడిందా? అవునమ్మా. అంతేకాదమ్మా, అసలు ఆ గీతమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే ఆ వీరనారాయణమ్మా. కనిపెట్టడం కష్టమే అయి ఉండొచ్చమ్మా, కానీ అసాధ్యం కాదు కదా. ఎందుకు కాదురా తమ్ముడు? ఇలా చూడు, చూసావుగా, జమీందారు గారి వారసులెవరో తెలియాలి అంటే ఈ ఉంగరం వాళ్ల చేతికి పెట్టాలి. ఈ ఉంగరం ఎవరి వేలికి పెట్టినప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసురాలు అన్నమాట నిజం. అవునా కాదా? ఏమోనమ్మా, ఇది ఎలుగుద్దో ఆరుద్దో నాకు తెలియదు గాని ఆ గీతమ్మ జమీందారు వారసురాల్ని కనిపెట్టక ముందే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండమ్మా. అంతకు మించి మేమేమీ చెప్పలేం. సరే, మ్యాటర్ నాకు అర్థమైంది. ఇంకాసేపట్లో ఏదో ఒకటి చేస్తాను. ఆ గీతని ఏదో ఒక నేరంలో ఇరికించి ఇంటి నుంచి బయటికి గెంటేస్తా. మీరు సూపరమ్మా. మా కమిషన్ మాకిస్తే మేము వెళ్ళిపోతాం తల్లి. ఏంట్రా వెళ్లేది? ఆ డిఎన్ఏ గాడు వస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వాణ్ణి పట్టుకుని మళ్లీ చంపేదాకా మీరిక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదు. పొరపాటున వెళ్లారనుకో, నేనే మిమ్మల్ని చంపేస్తా. ఇదెక్కడ ఫిట్టింగ్ అమ్మా? ఆల్రెడీ మేము ఒకసారి చంపాం కదా, ఆడు మళ్ళీ బతికి రావడం ఏంటి? ఆడు మేము మళ్ళీ చంపడం ఏంటమ్మా? చెప్పింది చేయండి, వెళ్లి గుమ్మం దగ్గర కాపలా కాయండి. పోండి. ఏమే గీత, జమీందారు వారసరాల్ని కనిపెడతావా? కనిపెట్టు. ఎలా కనిపెడతావో నేను చూస్తా. తమ్ముడు, అక్క ఈ ఉంగరం తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే అక్క. ఓహో, అంటే అది సామాన్యమైన ఉంగరం కాదనమాట. ఆ ఉంగరం ఎవరి వేలుకి పెట్టుకున్నప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసులన్నమాట. అర్థమైంది. కాంతమ్మా, నీ దగ్గర్నుంచి ఆ ఉంగరం కొట్టేస్తా, చిట్టెమ్మ వెలికి పెట్టేస్తా. చిట్టెమ్మే జమీందారు గారింటి వారసురాలు అవునో కాదో తేలుస్తా. ప్రస్తుతానికి నిష్క్రమిస్తా.
ఇప్పుడు మా తమ్ముడు పని మొదలు పెట్టినట్టున్నాడు. ఇంతకీ ఆ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారో? పులి చెప్పింది గుర్తుందిగా, లోపలికి వెళ్ళగానే ఆడోళ్ల మెడలో ఉన్న నగలన్నీ తీసేసి నీ చెప్పిన బ్యాగ్ లో పడేసేయాలా? అలాగేనండి. ఇక చూసుకోండి మా ప్రతాపం. పదరా కోటిగా బాబా. ఇప్పుడు కరెంట్ పోయిందంటే వచ్చేస్తుంది వాళ్ళు చిట్టమ్మా, కొంచెం వెయిట్ చేద్దాం. అయ్యయ్యో, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడు ఎలా చిట్టమ్మకి నిజం చెప్పడం? ఈ చీకట్లో వెళ్తే ఆ కాంతమ్మ నన్ను పట్టేసుకుంటుంది. కరెంట్ వచ్చేంత వరకు ఒక పక్కన దాక్కుని ఉండటం బెటర్. ఈ పులిగాడు కోటిగాడు వచ్చి దొంగతనం చేసేటప్పుడు పొరపాటున చిట్టం ఇక్కడుంది అంటే వాళ్ళిద్దరిని పట్టుకుని రేవెట్టేస్తుంది. అందరి ముందు వాళ్ళని దొంగలుగా పట్టుకుంటుంది. అలా జరగకూడదంటే నేను ముందు అందరి దగ్గరికి వెళ్లి చిట్టమ్మని బయటికి పంపించేయాలి. ఇదిగో చిట్టి, కరెంట్ ఇప్పట్లో వచ్చేలా లేదు. నువ్వు కిచెన్ లో క్యాండిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాటిని తీసుకురా, వెలిగిద్దాం. అలాగే అత్త. రేయ్, నువ్వెంత, నీ బతుకెంత? నేను వేసుకునే చెప్పులు ఖరీదు చెయ్యో, నీకు లత కావాల్సొచ్చిందా? రై, లత గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఛా, నిజమా? ఆల్రెడీ నా చేతుల్లో చావబోతున్నావు. నువ్వేంట్రా నా ప్రాణాలు తీసేది? నా అనుమానం నిజమే. ఈ అబ్బాయికేదో హాని తలపెట్టడానికే ఈ మినిస్టర్ గాడు ఛార్జింగ్ లైట్ తెప్పించే వంకతో ఈ ఇంటి బయటకు పంపించాడు. రై, చేతకాని ఎదవల్లాగా ఇలా చేతులు పట్టుకొని కాదురా. దమ్ముంటే నా చేతులు విడిపించండి, నేనేంటో చూపిస్తాను. నువ్వేంట్రా నాకు చూపించేది? ఇంకొక్క నిమిషంలో నువ్వు చావబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, నేను ఇంటికొచ్చిందే నిన్ను లేపేయడానికి. ఆఖరిసారిగా నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకోరా. వద్దు సార్, మా అమ్మ కోసం నేను బతకాలి సార్. నేను లేకపోతే మా అమ్మ చచ్చిపోద్ది సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. వదిలేస్తా, నువ్వు కూడా నీ ప్రాణాన్ని వదిలే.
చూసారా చూసారా చూసారా, నా అనుమానమే నిజమైంది. అసలు దొంగ ఎవరో కాదు, అదిగో ఆ గీతే. లేదండి, నేనే దొంగతనం చేయలేదు. ఈ నగలు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదండి. అవును, గీతక్క లాంటిది కాదు కాంతమత. చాలేవమ్మా, నువ్వు ఒక్కదానివే మంచిదానివని నమ్మితే మా వెనకే గోతులు తీసి మా నగలే కొట్టేస్తావా? చూడ్డానికి అమాయకంగా ఉంది, కానీ ఈవిడ పెద్ద దొంగ. హ, మరి అందరూ నాలా మంచోళ్ళుంటారా ఏంటి? ఇప్పటికైనా ఆ గీత అసలు రంగేంటో బయటపడింది. అమ్మా గీత గారు, తమరు ఇంత పెద్ద దొంగని మాకిప్పుడే తెలిసిందమ్మా. మీలాంటి దొంగల్ని మా ఫంక్షన్లో ఉంచితే పోయేది మా ఇంటి పరువే. దయచేసి తమరు బయటికెళ్ళండి. అది కాదు కాంతమ్మ గారు, నిజంగా ఈ దొంగతనం నేను చేయలేదండి. నన్ను నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదండి. ఏ ఆగు! ఒరే పులి, ఈ గీత గారు మాట వినేలా లేరు. మెడ పట్టుకుని బయటికి గంటేరా. నువ్వు ఆగు. ఆగండ్రా. వదలండి రా. పదరా. అట్టాగుంటది. పోవే బయట, పోవే పోవే పోవే. కాంతమత, పులిగాడు కోటిగాడు దొంగతనం చేయడమేంటి? అమ్మా, చిట్టెం ఏదో చెప్పాలనుకుంటుంది కదా, చెప్పలేవు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చిట్టమ్మా, నువ్వు చెప్పు. అలాగే బావా. కాంతమత, ఇక్కడికి వచ్చిన ఆడళ్ల మెడలో నగలు దొంగిలించింది మా గీతక్క కాదు. మరి ఇదిగో ఈ పుల్రాజుగాడు ఇంకోటిగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరూ దొంగతనం చేయడం ఏంటి? వాళ్లే గనక దొంగతనం చేస్తుంటే నగలు వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ పోయిన నగలన్నీ వీళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. కావాలంటే వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో చూసేసుకోండి. ఈ బ్యాగ్ మాకు దొరికిందమ్మా. అంత ఖరీదైన బ్యాగ్ ఎలా దొరుకుతుందిరా దరిద్రుడా? చూస్తావేంటి చిట్టమ్మా, ఆ బ్యాగ్ వెతికి చూడు. చూపించరా. వద్దు. చూపించండి రా. ఇవ్వు. వదరు. అరే నా బ్యాగ్. ఇవ్వమంటున్నా. అరే వదరు. నా బ్యాగ్ చిట్టమ్మా, అమ్మా. నా బ్యాగ్ అమ్మా. కాంతమ్మ గారు, ఆ డబ్బులు మాయండి. ఆ డబ్బులు మాయండి బాబు.
ఏటక్క ఇలా జరిగింది? అవునరా, నాకు తెలిసి ఇంకాసేపట్లో అదే జమీందారు కూతురున్న నిజం బయటపడేలా ఉంది. నిజం తెలిసిన మరుక్షణమే చిట్టమ్మని లేపేయాలరా. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగే అక్క, ఇప్పుడే వెళ్ళి ఆ కాశీగాడితో మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు. ఎదుగండి పిల్ల, చూసుకోండి. ఇందులో కూడా కొన్ని నగలున్నాయి, అందరూ చూసుకోండి. గీతక్క, నువ్వేం కంగారు పడకో. నేనుండగా నీకెటువంటి మాట రానేనా? సరే చిట్టమ్మా. ఒరే కోటిగా బావా, ఆ కాంతమ్మ చూసావురా? అన్నీ తెలుసు కూడా మనల్ని ఎలా వాయించేసిందో. అవును బావా, ఆ కాంతమ్మకి అసలు కృతజ్ఞత లేదు బావా. ఆవిడ కోసం మనం ఎంత చేసినా చివరికి అందరి ముందు మనల్ని ఎదవలు చేసింది బావా. బాధపడుకురా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అలాగే మనకు కూడా వస్తుందిరా. డైలాగ్ బాగుంది బావా, కానీ పోలికే పర్వసేందాలంగా ఉంది. ఆ గీతమ్మని నగల దొంగతనం నేరంలో ఇరికించి అందరి ముందు దొంగని చేసి ఇంటి నుంచి బయటికి గెంటేద్దాం అనుకుంటే ఫైనల్ గా ఆ చిట్టమ్మ గీతమ్మ కలిసి మనల్ని దొంగలు చేసి బయటికి గెంటేశారా. బాధపడకు బావా, ఆ కాంతమ్మ మీద, ఆ సిట్టమ్మ మీద, ఆ గీతమ్మ మీద అంతకంత పగ తీర్చుకుందాం. అలాగేరా కోటి, ఈ పులిరాజుగాడంటే ఏంటో నిరూపించుకుందాం. సూపర్ రా పులి. ఒరే బామ్మర్ది, ఈ బోండా వెంట్రా మనల్నే ఫాలో అవుతుంది. అవును బావా, తనకేమైనా కావాలేమో అడుగు బావా. ఏటక్క నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ ఎదువా మన బర్మ మీద హత్య ప్రయత్నం చేశాడా? అవును చిట్టమ్మా, సమయానికి నేను వెళ్ళి కాపాడబట్టి సరిపోయింది. లేదంటే వర్మ మనకి దక్కుండేవాడు కాదు. సన్నాసెదవా, ఎంతకు తెగించాడో. ఉండు, ఇప్పుడే ఆడి సంగతి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. పోనీ బావా. వదినా వదినా వదినా, పోలీస్ స్టేషన్ దాకా ఈ విషయం వెళ్తే నేను పనివాడినన్న విషయం మా నాన్నకు తెలుస్తుంది. అయినా వర్మ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. దేనికి? నువ్విక్కడున్నంతకాలం ఆ మినిస్టర్ నీ మీద పగబడతాడు, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంటాడు. దానికన్నా నువ్వు ఇంటికి దూరంగా వెళ్తేనే చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ఏంటి అది? అదేనమ్మా, ఇళ్ళ పిల్లెట్టి పోను అని అంటున్నాడు కదా వర్మ. ఏమో అక్క, నాకైతే చాలా భయంగా ఉంది. మీరేం భయపడక్కర్లేదు. నేనిచ్చిన స్ట్రోక్ కి జీవితంలో ఆ మినిస్టర్ గాడు ఇక ఈ ఇంటి వైపే చూడ్డు. అక్క అలా చూడు. ఒరే తమ్ముడు, ఏంట్రా మన బ్యాచ్ మొత్తం ఏదో కుసకుసలాడుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదక్క, ఎల్లు చూసిరామంటావా?
ఏ వద్దులే, వాళ్ళ మొహాలు చూస్తుంటే మన గురించి కాదని అర్థం అవుతుంది. సైలెంట్ గా ఉండు. అలాగేనక్క. ఒరే అవుతారు వాడు అంచుగడు కదూ? అవునక్క. అవునక్క, ఇప్పటిదాకా మొహానికి ముసుకేసుకున్నాడంటే ఎవడో అనుకున్నాం. ఆ అంజిగాడు వచ్చేసాడనమాట. అమ్మ వెధవా, అంత పనిచేశాడేంట్రైడు? ఎరా, ఎంత ధైర్యం లేకపోతే ఈ కాంతమ్మనే ఎదిరించాలని డిసైడ్ అవుతావారా? నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే అడుగు పెడతావా? నీ అదృష్టం బావుండి మొన్న పులిగాడు కోటిగాడు నుంచి తప్పించుకున్నావురా. ఈరోజు ఈ కాంతమ్మ నుంచి తప్పించుకోవడం అసంభవం. ఆల్రెడీ తెలుసు కాంతమ్మా, నీకు దొరికిపోతే చంపుతావని తెలుసు, నీ చేతిలో చస్తానని కూడా తెలుసు. అయినా సరే నేనెందుకొచ్చానో తెలుసా? ఏ పాపం తెలియని చిట్టమ్మకి నిజం చెప్పాలి అని. ఇంకెవర్రా ఉన్నాడుగా, ఓ వీరనారాయణ. అతనే ఇతన్ని పంపించాడు. ఎవరో ఒకరికి పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి జమీందారీ బిడ్డని అబద్ధం చెప్పి ఆ కుటుంబానికి ద్రోహం చెయ్యలేను రవిచంద్ర. అందుకే నేను అబద్ధం చెప్పను అని చెప్పాను. అయినా సరే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్లాన్ కి నేను లొంగకపోయేసరికి చిట్టమ్మని ట్రాప్ చేద్దాం అనుకున్నాడు. పాపం చిట్టమ్మేమో అమాయకురాల్లా వాడి మాటలు నమ్మేసి వాడి ట్రాప్ లో పడిపోయింది. కాంతమత్త, అంటే అతను చెప్పిందంతా అబద్ధమా? ఇంకా అనుమానం పోలేదా? పోనీ అదే నిజం అనుకుందాం. నీ కాలు మీద పుట్టుమచ్చుంది కదా, ఆ రోజు విజయనగరంలో చెట్టు నరికినప్పుడు పాలు రావాలి కదా. పావు పుట్ట దగ్గర పాలు పెట్టినప్పుడు అది తాగాలి కదా. కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? వెనక నుంచి మేమిద్దరం కలిసి ప్లాన్ చేస్తే జరిగాయి. అవునా కాదా? రే అవతారం, మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. దీన్నెలాగో చంపేద్దాం అనుకున్నాం, కానీ ఇంకో బ్రహ్మాస్త్రం మిగిలే ఉంది. అదే గీత. అది గనక నోరు విప్పిందో, మనతో నోరు విప్పించిందనుకో, చిట్టమ్మ జమీందారీ వారసురాలని బయట పడిపోతుంది. అర్థమైందా? అవునక్క, నాకు అదే టెన్షన్ గా ఉంది. ముందు అక్కడికి వెళ్దాం.
అక్కడేం జరుగుతుందో వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. పదవుతారు. అలాగే అక్క. బా 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 బా. ఏమో పెద్దమ్మా, ఇప్పుడే వస్తారని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. బహుశా ఆయనే అలా చెప్పించుంటాడు అని అంటుందక్క. ఇదేంటి, ఈ మాటలన్నీ వింటుంటే నా తల తిరిగిపోయేలా ఉంది. వీరనారాయణ గారు కనుక డిఎన్ఏ వాడితో అలా చెప్పించాలనుకుంటే మధ్యలో నన్నెందుకు ఇక్కడికి పంపిస్తారు? ఇప్పుడే వస్తాను. బావా పద. మొత్తానికి నేననుకున్నది జరగలేదు. ఆ డిఎన్ఏ పేపర్ తినబట్టి సరిపోయింది. లేదంటే వీళ్ళకి తెలిసిపోయేది ఇదే జమీందారు వారసురాలు. చిట్టమ్మా, ఈ రోజుతో నీ కన్న తల్లిదండ్రులెవరో, నువ్వెవరి బిడ్డవో ఈ గీత తేల్చబోతుంది. హలో గీతక్క, ఎక్కడున్నావుక? చిట్టమ్మా, ఒకసారి పైనున్న బెడ్రూంలోకి రా. ఎందుకక్క? మరో మాట అడగకుండా, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈ గదిలోకి రా. అలాగే అక్క, ఎప్పుడు వచ్చేస్తున్నావు? ఏమేం చిట్టమ్మా? గీతక్క గదిలోకి రమ్మంటుంది బావా. ఈ టైంలోనా? ఎందుకు? ఏమో బావా, తెలీదు. ఏదో చెప్పాలని అంటుంది. అక్కడికొస్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయని అంటుంది. పదబా. రే అవతారం అక్క, ఎవరో ఫోన్ చేశారా? ఈ చిట్టమ్మ హడావిడిగా రవిచంద్ర గారిని గదివైపు తీసుకెళ్తోంది. ఎందుకంటావు? ఏమో అక్క, కొంపదీసి ఆ గీత సిట్టమ్మ జమీందారీ కూతురని నిరూపించబోతుందా? చూద్దాం పద. పదక్క. బా 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 బా. సరే. ఇది పెట్టుకో. గీతక్క, ఇది వర్మ మాకిచ్చిన ఉంగరం కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? మోసాన్ని మోసంతో జయిస్తే వచ్చింది.
మోసాన్ని జయించడం ఏంటండి? అవును రవిచంద్ర గారు, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిన చిట్టెమ్మ పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని భూస్థాపితం చెయ్యాలని మీ అమ్మగారు భావించినట్టున్నారు. అందుకే వర్మ తీసుకొచ్చిన మహిమాన్వితమైన ఉంగరం స్థానంలో మరొక నకిలీ ఉంగరం ఉంచి అసలు ఉంగరాన్ని ఆవిడ నొక్కేసింది. ఈ రోజుతో నీ జన్మ రహస్యం బయటపడాలి. నిన్ను కన్నవాళ్ళెవరో తెలియాలి. ఇది పెట్టుకో చిట్టమ్మా. అవతారం పులిగడు కోటిగడు మన కొంప ముంచారా? అదిచ్చిన డబ్బులకి కకృతి పడి మన దగ్గర ఉండాల్సిన ఉంగరాన్ని ఆ గీతకిచ్చినట్టున్నారా? అవునే అక్క, ఆ గీత చిట్టమ్మకి నిజం చెప్పేలా ఉంది. అవునరా, ఇంకొద్ది క్షణాల్లో చిట్టమ్మే జమీందారీ ఇంటి వారసురాలన్న నిజం చిట్టమ్మకి తెలియబోతోందిరా. ఎలా ఆపాలరా? మనం ఇక ఆపలేమక్క. పరిస్థితి మన చేయి దాటిపోయిందక్క. ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు చిట్టమ్మా. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుని నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అని వెలిగెత్తి చాటి చెప్పే సందర్భం. నీకోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా మీ బాబాయి నాన్నమ్మకి ఫోన్ చెయ్యమ్మా. నేనే మీ అన్న బిడ్డని అని చెప్పు. వాళ్ళ ఆనందానికి అవధులుండవు, వాళ్ళ సంతోషానికి ఎల్లలుండవమ్మా. ఇదిగో ఫోన్ చేయి చిట్టమ్మా. తప్పకుండా సతనక్క, ఎన్న సతన్. రే అవతారం,
మనం ఏ రహస్యం అయితే దాచాలో ఆ రహస్యమే చిట్టమ్మకి తెలిసిపోయిందిరా. అవునక్క. వాళ్ళ బాబాయ్కి ఫోన్ కూడా చేసి విషయం చెప్పబోతోందిరా. అవునక్క, పరిస్థితి మన చేయి దాటిపోయిందక్క. మౌనంగా ఉండటం తప్ప మనం ఏం చేయలేమక్క. ఏమైంది చిట్టమ్మా? ఫోన్ అందుబాటులో లేదని చెప్తుందక్క. పర్వాలేదులే, ఎక్కడో నెట్వర్క్ లేని ఏరియాలో ఉండుంటారేమో. ఇంకా సేపాగి నేనే చేస్తాను. వద్దక్క, నువ్వతో. ఆ శుభవార్త నా నోటితో నేనే చెప్పాలి. అప్పటిదాకా మాత్రం నువ్వు చెప్పమంటే నా మీద ఒట్టే. అయ్యో చిట్టమ్మా, చచ్చా, అంత మాట ఎందుకు? కానీ ఎన్నాళ్ళుగా నేనెవరు బిడ్డను, నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిసి కూడా ఆ నిజాన్ని మీ గుండెల్లోనే ఎందుకు దాచుకున్నారు నాన్న? చెప్పండి నాన్న, మిమ్మల్ని ఒకేసి వెళ్ళిపోతారా, లేదంటే నా కన్న వాళ్ళని చేరుకొని సుఖపడిపోతారా? అమ్మ సిట్టి, నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? అవునా? మీకు బిడ్డలు లేకపోతే నన్ను తెచ్చుకొని పెంచుకున్నారేమో అనుకోవచ్చు, లేదంటే నా వెనకాలే ఎవరు లేకపోతే నా మీద దయ తెలిసి చాకారేమో అనుకోవచ్చు. కానీ నేరేటి నాన్న, కన్నవారింట్లో పెరగాల్సిన బిడ్డని ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చి మరీ పెంచారు. మరి మీరెత్తుకు రాకపోతే జమీందారు గారింటి బిడ్డగా పెరగాల్సిన నేను మీ ఇంట్లో మిఠాయి కొట్టు చిట్టమ్మగా ఎందుకు పెరగాల్సి వచ్చింది నాన్న? మాట్లాడేది నాన్న, ఎందుకు నన్ను దొంగతనం చేశారు? ఎందుకు ఎందుకు నాకు అన్నవారికి నన్ను దూరం చేశారు? చెప్పండి నాన్న, ఎప్పటికైనా నోరిప్పండి నాన్న. చెప్తానమ్మా, ఎప్పటికైనా నోరెప్పకపోతే నేను మనిషినే కాదమ్మా. చెప్తానమ్మా, ఆ రోజు ఏడు జరిగినాదో మొత్తం నీకు చెప్తామమ్మా. నిన్ను పేనానికి పేనంగా పెంచుకున్నా నీ మీదొట్టేసి చెప్తాను తల్లి. మీ నాన్నమ్మ దగ్గర నుంచి నిన్ను మీ చెల్లెల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చింది ఎవరో కాదమ్మా, కాంతమ్మ. అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసాని. జమీందార్ గారి ఇంట్లో 10 కోట్ల రూపాయల ఆస్తిని దొంగిలించినందుకు, జమీందార్ గారి పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, బాబు నిజంగా మాకేంటి చాలు బాబు. అవునమ్మా. చిట్టమ్మా, అవతల ఫంక్షన్ జరుగుతుంది, వెళదాం పదండి. నాన్న, నా తండ్రికి నేను దూరం అయ్యానన్న బాధలు పెంచిన తండ్రివని కూడా చూడకుండా నేను కొంచెం తొందరపడి మాట్లాడేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. నేను నిన్ను క్షమించడమేటమ్మా, ఇన్నాళ్లుగా ఈ నిజాన్ని మా గుండెల్లో దాచుకున్నందుకు
నువ్వే మమ్మల్ని క్షమించాలమ్మా. చిచ్చా ఏంటి నా మాటలో? అమ్మా నువ్వు కూడా ఏంటి? నా తల్లిదండ్రులు ఎవరో తెలిసాక మిమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తారనుకున్నారా? ఎప్పటికీ మీరు నాకు అమ్మ నాన్నలే. చిట్టమ్మా వెళ్దాం పద. పదక్క. అమ్మా నన్నరా. అర్థమైందమ్మా, మీ చేతికి మట్టి అంటకుండా దాన్ని మట్టిలో పాతేస్తాం. పదండ్రా. ఒక్క నిమిషం. అక్కడున్నది మిఠాయి కొట్టు చిట్టమ్మ. చంపడం అంత తేలికవ్వదు. మిఠాయి కొట్టు చిట్టమ్మ గురించి విన్నానమ్మా. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. 10 నిమిషాల్లో పని ముగిచ్చేస్తాం. ఈ ఆవేశమే వద్దురా. మిఠాయి కొట్టు చిట్టమ్మ ఒక్కతే ఉండుంటే ఈ పని కొంత సులువయ్యుండేదేమో. కానీ దాని పక్కన ఇంకో రాక్షసుంది. రాక్షసా? అవును, దాని పేరే గీత. నిక్ నేమ్ గుండమ్మ. మీలాంటి కండలు తిరిగిన గూండాలని కూడా ఒంటి చేత్తో మట్టి కరిపించగలదు. మీరు చెప్పింది మాకు అర్థమైందమ్మా. చిట్టమ్మతో పాటు ఆ గుండమ్మను కూడా లేపేయమంటారు అంతేగా? పిచ్చెదవల్లారా, వాళ్ళకి మీరెవరో తెలిస్తే మీ నలుగురిని లేపేస్తారు. చిట్టమ్మంటే పోట్లకిత్తలాంటిది, గుండమ్మంటే బరిలో ఉన్న దున్నపోతులాంటిది. వాళ్ళిద్దరి చేతికి చిక్కారో నెక్స్ట్ మీరు చిక్కేది యముడి చేతికేరా. మరి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? ఇప్పుడు నేను చెప్పేది విను. అర్థమైందా? వాళ్ళ గొంతులు కోసి ప్రాణాలు తీసే వరకు మీరు వాళ్ళని చంపుతున్న విషయం ఏ ఒక్కరికి కూడా అర్థం అవ్వకూడదు. అర్థమయ్యేలోపు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అర్థమైందమ్మా. మమ్మల్ని గెటప్ చేంజ్ చేయమంటారు అంతేగా? ఎస్. మీరు వాళ్ళని చంపడానికి వచ్చారన్న విషయం వాళ్ళకి తెలిసే లోపే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ఓకే మేడం, మేము చూసుకుంటాం. పదండ్రా. రే అవతారం, అక్క చిట్టమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాగో పిండం పెట్టలేవురా. పాపం దానికి మనం పిండం పెట్టబోతున్నాం. అవునే అక్క, ఇంకాసేపట్లో మన చిట్టమ్మ ఫోటోకి దండబడిపోతుంది. చిట్టమ్మ ఇదే నీ. అలాగే అక్క, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా గీత, ఒక పావు గంటలో అక్కడ ఉంటాం. అది కాదు సార్, మీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. అలాగా? అంటే మా అన్న కూతురు ఎవరు తెలిసిపోయిందా? తెలిసిపోయింది సార్. అమ్మా, మీ అన్న కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరమ్మా? మా అన్న కూతురు ఎవరు చెప్పమ్మా. నాకు చెప్పాలనే ఉంది సార్, కాకపోతే మీకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ఆగుతున్నాను. ప్లీజ్ అమ్మా చెప్పమ్మా. మా అన్న కూతురు ఎవరు తెలుసుకోవాలమ్మా, చెప్పమ్మా. వీరనారాయణ గారు, ఎన్ని సంవత్సరాలు మీ అన్న కూతురు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఒక్క 10 నిమిషాలు ఆగలేరా? ముందు మీరు ఇక్కడికి రండి. రాగానే మీ అన్న కూతురెవరో మన మిఠాయి కొట్టు చిట్టమ్మే చెప్పేస్తుంది. అలాగా? చిట్టమ్మకు కూడా మా అన్న కూతురు ఎవరు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, మీ అన్న కూతురెవరో తానే కనిపెట్టింది. నిజమా? ఉమ్, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నీకు నేను జీవితాంతా రుణపడి ఉంటానమ్మా. వచ్చేస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అలాగే సార్. కంగారేం పడకండి.
ఎలాగో మీ అన్న కూతుర్ని కలుసుకోబోతున్నారు కదా, ప్రశాంతంగా రండి. అలాగేనమ్మా. ఆ. అమ్మ చిట్టమ్మ, ఇంకా సేపట్లో వీరనారాయణ గారు వచ్చేస్తున్నారు. తన అన్న కూతురెవరో తెలుసుకోబోతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది గీతక్క. మా బాబాయ్ నా కంటి ముందున్నా సొంత బాబాయ్ అని నాకు తెలీదు. ఆయన అన్న కూతుర్ని నేనేనని ఆయనకి తెలీదు. కానీ ఇన్నాళ్ళకి ఆయన నా సొంత బాబాయ్ అని, ఆయన అన్న కూతుర్ని నేనేనని తెలిసి చాలా సంతోషంగా ఉందక్క. ఎవరు మీరు? ఆశీర్వదిస్తారనుకుంటే కత్తులు తీస్తారేంట్రా? రే అవుతారో పోలీసులకు ఫోన్ చేయరా? ఎవర్రా పోలీసులకు ఫోన్ చేసేది? అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా చంపేస్తారా? నా తమ్ముడిని తోసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను భాస్కరు, ఇంకా లేట్ ఏంట్రా? ఎస్సేండి. అనియా ఎవరా మీరు? ఎందుకు వచ్చారు? త్వరగా తీసుకురండి అమ్మా, త్వరగా తీసుకురండి. మీరంతా ఇక్కడే ఉండండి. పేషెంట్ ని ఆపరేషన్ కి రెడీ చేయండి. దేవుడు, భగవంతుడా, అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఆ దేవుడు నాకెంత అన్యాయం చేశాడు. అయ్యో దేవుడా. కాంతమద్ద, అన్యాయం చేసింది దేవుడు కాదు, నువ్వు.
నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదత్తా, నీకు. అందుకే నన్ను సంపించాలని చూసావు. ఆ పాపానికి ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. చూడు, నువ్వు చేసిన నీచ నికృష్టమైన పని వల్ల నీ కూతురే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సాహు బతుకల్లో ఉన్నారు. దీనంతటికి కారణం నువ్వు కదా. చాలే నోర్ముయ్. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు స్వార్థపరురాలివి, డబ్బు విషయంలో బలహీనరాలివి అని మాత్రమే అనుకున్నావు. కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీసే అంత దుర్మార్గురాలివని మాత్రం అనుకోలేదు. ఏంటి నాన్న, నువ్వు కూడా నన్నే అంటున్నావా? జరిగిన ప్రమాదానికి నువ్వే కారణమైనప్పుడు నిన్నగాక ఇంకెవరినంటారో ఇప్పుడు చెప్తున్నా కాంతమత్తా, వదిన కాని వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కాని ఏదైనా జరిగిందో నువ్వు వెళ్లేది ఇంటికి కాదు, నేరుగా ఇటు నుంచి జైలుకి. గుర్తుంచుకో. ఏం మాట్లాడుతున్నావురా? కాంతమ్మ వాళ్ళ కూతురుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఇంట్లో సీమంతం ఫంక్షన్ జరుగుతోంది కదా. నిజమేనండి, ఇంతకు ముందు దాకా జరిగిందండి. కానీ ఓ 10 నిమిషాల క్రితం అండి ఇక్కడ క్లైమాక్స్ ఫైటింగ్ జరిగిందండి. ఆ క్లైమాక్స్ ఫైటింగ్ లో రౌడీ బ్రదర్స్ చుట్టేమను కొట్టబోయారండి. నీలాంబర్ గారు అడ్డొచ్చారండి. దాంతో పుసుక్కుమని నీలాంబర్ గారిని కొట్టేశారండి. ఆ నిండు గర్భిణి కెవ్వు నరిసి పుడుకున పడిపోయిందండి. శుభమా అని ఆడబిడ్డకి సీమంతం జరుగుతుంటే నోటికొచ్చినట్టు బాగుతావా? అయ్యి బాబోయ్, నా మాటలు మీరు నమ్మరని నాకు తెలుసండి. ఓ పాలాడు చూడండి. తలుపుకి తాళం వేసిందేంట్రా? తాళాలు తలుపులు కేయకపోతే మా తలకెత్తరేటండి? అది కాదురా, అసలు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికెళ్లారు? మేము ఇప్పుడు దాకా హరికథ గాని బుర్రకథ గాని వేసామండి. జరిగిందే కదండి చెప్పాము. అంటే ఈ పులిగాడు వాగిందంతా నిజమా? కొంపదీసి రౌడీలొచ్చి చిట్టమ్మని పొడవబోయారా? అరే పులి, అసలేం జరిగిందో అర్థమయ్యేట్టు చెప్పరా. చెప్పడానికి ఏముంటుందండి, ఎక్కడి నుంచి వచ్చారో కానివ్వండి, ఒక 4 సాధువులు వచ్చారండి. అంతకు ముందే ఇక్కడికి అనుకోకుండా ఆ గుండమ్మ గారు కూడా వచ్చారు కదండి. గుండమ్మ గారా? అదేనండి, గీత గారు వచ్చారు కదండి. అవును వచ్చారు. అయితే మరి ఆవిడకి శత్రువులో చిట్టమ్మ గారి శత్రువులో తెలియదు గాని ఆ వచ్చిన సాధువులు ఆ ఇద్దరి మీద అటాకింగ్ చేశారండి. పెద్ద ఫైటింగ్ జరిగిందండి బాబు. ఆ ఫైటింగ్ లో పాపం చిట్టమ్మను చంపబోతుంటే కానీ అది మిస్ అయి నీలాంబరి చచ్చిపోయిందండి. ఏంట్రా, నీలాంబరి చచ్చిపోయిందా? చచ్చిపోవడం అంటే ఇంకా చచ్చిపోలేదండి. అయితే ఈ పాటికి చచ్చిపోయి ఉంటదండి. పిచ్చి పిచ్చి బాగుడు వాగావంటే ప్రాణం తీస్తాను. ముందు నీలాంబరికి ఏమైందో చెప్పు. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి? అదిగో బయట బిల్లారంగా హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అడిగితే ఆడు చెప్తారు. నువ్వు పదరా కోటిగా. ఆగండి. అయ్యి బాబోయ్, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి బాబు? మీకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి హాస్పిటల్ అడగండి, ఆడు చెప్తారు. అది సరేగాని మా వారసురాలు ఎవరో తెలిసిందా? రే తమ్ముడు, ఆ వీరనారాయణ గారి ఇక్కడికి వచ్చాడనుకో, చిట్టమ్మే తన వారసురాలని తెలిస్తే మనం ఇన్నాళ్ళు కష్టపడి ఇష్టపడి కట్టుకున్న గూడంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుందిరా. అవునక్క, ఆ ఏర్నారాయణ పిల్లల్ని
మనిద్దరం ఎత్తుకొచ్చామన్న సంగతి ఆ ఏర్నారానికి తెలిస్తే కుప్పకోలడం కాదక్క, మన పేనాలు తీసేస్తాడు. ఈ కాకినాడ కాంతమ్మ ప్రాణాలు తీసేవాడు ఇంకా పుట్టలేదురా. నిజమే అక్క, కాని ఆ ఏర్నారాయణ చేతిలో నుంచి మనం ఎలా బతికి బయటపడాలో అదే ఆలోచించు ముందు. మనం బ్రతకాలి అంటే చిట్టమ్మ శంకర్ నారాయణ కూతురనే నిజం చచ్చిపోవాలి. అప్పుడే మనం సేవ్. కాని ఏర్నారాయణ వచ్చాక కూడా సిట్టెమ్మొచ్చి నిజం చెప్పకుండా ఎందుకు ఆగుతుందక్క? అసలు ఎవరు ఆపుతారక్క? నేను. ఎలా ఆపుతావక్క? కర్ణుడి చావుకి కోటి కారణాలున్నట్టు ఈ చిట్టమ్మ నోరు కట్టేయడానికి నా దగ్గర శతకోటి ఉపాయాలున్నాయిరా. ఏటక్క అది? చిట్టమ్మ ధనానికి లొంగదు, బలానికి లొంగదు, బెదిరిస్తే అస్సలే లొంగదు. కాని బంధాలకి బంధుత్వాలకి బాగా లొంగిపోతుందిరా. ఇప్పుడు ఆ అనుబంధాన్ని అడ్డు పెట్టుకుని గుండెల్లో ఉన్న నిజం గొంతు దాటి బయటికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక్కడు ఆపగలడురా. ఎవరక్కాడు? నా మనవడు. ఏటక్క నువ్వనేది? అవునరా, మిఠాయి కొట్టు చిట్టమ్మ మేనల్లుడు, బుర్ర తక్కువ భాస్కర్ గాడికి పుట్టిన నెల తక్కువ వాడైన మనవడే చిట్టమ్మ నోరు కట్టయ్యపోతున్నాడు. ఒక్క ముక్క అర్థం కాలేదక్క. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అర్థమైందా? అబ్బా, నీ బుర్ర మామూలు బుర్ర కాదక్క. లేమ్మా, అమ్మ చిట్టిమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. బాబాయ్, బాబాయ్, నేను నీకు ఒక నిజం చెప్పాలి బాబాయ్, నిజం చెప్పాలి. ఏంటమ్మా అదే? మీ అన్నయ్య కూతురు మీ అన్నయ్య కూతురు ఎవరు కాదు బాబాయ్. ఎవరమ్మా? ఎవరు? చెప్పమ్మా, మా అన్న కూతురు ఎవరు? చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. అది చెప్పమ్మా, ఎవరు? చెప్పు. చెప్పమ్మా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. వీరనారాయణకి చిట్టమ్మే అసలైన వారసురాలు అని తెలిసిపోతుందిరా. నీలాంబర్ కొడుకుని కిడ్నాప్ చేశాం కదక్క, ఆ విషయం సిట్టమ్మకు చెప్పేసి మరి. ఇప్పుడు టైం ఎక్కడ చచ్చిందిరా? అప్పుడు చూడు, ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు చెప్తే ఆ వీరనారాయణ నా ప్రాణం తీస్తాడ్రా. చెప్పమ్మా, ఎవరు మా అన్న కూతురు? చెప్పు. ఏంటి? పుట్టిన బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారా? కనిపించట్లేదా? చిట్టమ్మా, ఒరే అవతారం, మన అదృష్ట దేవత కోకిలమ్మ రూపంలో వచ్చిందిరా. అవునక్క, బిడ్డ పోయాడన్న బాధలో ఆయనకి సిట్టమ్మ నిజం చెప్పలేదు, చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. అవునరా తమ్ముడు,
దేవుడు మనల్ని ఇలా కరుణిస్తాడని నేను అస్సలు అనుకోలేదురా. ఏంటి కోకిలమ్మ నువ్వు చెప్పేది? నీలాంబరతన కొడుకుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంట బాబాయ్. హాస్పిటల్లో బిడ్డ కనిపించకపోవడం ఏంటి? చూద్దాం పదండి. ఇది మరీ బాగుందే. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని దొంగిలిస్తారా? దొంగిలిస్తే దొరికిపోరు. ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పని అయి ఉంటుంది. ఎవరి పనో తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్ళి హాస్పిటల్ అంతా వెతుకుదాం. పదండి. రవిచంద్ర పద వెళ్దాం. త్వరగా రాబో, ఎత్తుకుదాం. వెళ్దాం పద. అమ్మా పద, మనం కూడా ఎలా ఎత్తుకుదాం. పద. అమ్మా నీలు, నా మనవడికి ఏం కాదు. క్షేమంగా మన దగ్గరకు వస్తాడు. నా మాట నమ్ము. నీ దయ్యం చూపు పడేనే నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నీ ఏడుపు తగిలేనే పుట్టినరోజే కిడ్నాప్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావే? నీ బిడ్డ మీద నీకెంత ప్రేముందో నా బిడ్డ మీద అంత ప్రేమ ఉండదా? ప్రేమల గురించి నువ్వు మాట్లాడకమ్మా, చాలా దరిద్రంగా ఉంటుంది. నా మాటలు నీకెలా నచ్చుతాయి చెప్పు. పదరావుతారు. వెళ్ళి మనం కూడా ఏదో ఒక వైపు వెతుకుదాం. పద. అలాగే అక్క, పదక్క. అక్క రా. స్వామి, నా బిడ్డ ఎక్కడున్నాడు? క్షేమంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా, ఇటేపు ఎవరైనా చిన్న బిడ్డను తీసుకెళ్ళి చూసారా? అమ్మా రాయ్. సార్ ఒకసారి మీరు ఇటు వెళ్ళి చూడండి, నేను అటు వెళ్ళి చూస్తాను. సరే. మేడం, మీరు ఇంతకు ముందే డెలివరీ చేసిన నీలాంబరి బిడ్డ కనిపించట్లేదు మేడం. వాట్? బిడ్డ కనిపించడం లేదా? అవును మేడం. మీ వాళ్ళెవరైనా స్నానం చేయించడానికి తీసుకెళ్లారేమో అడగడానికి వచ్చాం. అలాంటిదేమీ లేదు సార్. మేడం, అయితే ఒకసారి అర్జెంటుగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. సారీ సార్, సీసీ కెమెరా డెడ్ అయ్యి 1 వీక్ అవుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్లో మినిమం సెక్యూరిటీ తీసుకోకపోతే ఎలా అండి? సారీ సార్, ఇప్పుడే మా స్టాఫ్ అందరినీ అలర్ట్ చేస్తాను. ఎవరూ గేట్ దాటి బయటకు వెళ్లకుండా చేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్ అటు వెళ్ళి చూద్దాం సార్. ఏంటి చిట్టి, ఇప్పుడు దాకా నేను చెప్పింది కామెడీ అనుకున్నావా? మరి ఈ కాంతమ్మకి కామెడీ చేయడం తప్ప ప్రాణాలు తీయడం తెలియదులే అని లైట్ తీసుకున్నావా? నేనెంత దుర్మార్గురాలనో నా గతం చెప్తుంది. నేనెంత దుష్టురాలనో నా వర్తమానం చెప్తుంది. నేను ఎంత రాక్షసినో నా భవిష్యత్తు చెప్పకుండా ఉండాలి అంటే నేనడిగినట్టుగా వాడి మీద ఒట్టు పెట్టి మాటివ్వు. లేదంటే వాణ్ణి మర్చిపో. ఒరే తమ్ముడు, నా మాటేనంతా చిన్నపిల్లడంతా వద్దంతా నీ దండం పెడతాను. నేను మాడుతున్నాను. నేను జమీందారు గారి కూతురన్న విషయం ఎవ్వరికి చెప్పను. ఆఖరికి బాబాయ్ కూడా చెప్పనంత చెప్పను. నాలో నదులై
ఇలాంటి జాలి మాటలు గాలి ఒట్లు నాకొద్దు చిట్టి. రే ఆ బిడ్డని ఇలా తీసుకురా. ఆగు. వాడి మీద ఒట్టు పెట్టి నేను చెప్పమన్నది చెప్పు. ముందు నాకు ఆ బిడ్డనివ్వండి. అక్క చెప్పమన్నట్టు ఒట్టేసి చెప్పు. నాకు తెలిసే నువ్విలాంటి కుప్పి గంతులేస్తావని. అందుకే నీకు తగ్గ అరేంజ్మెంట్స్ చేశాను. ఓవర్ యాక్షన్ చేస్తే ఎప్పుడో చావాల్సిన వీడు ఇప్పుడే చేస్తాడు. చెప్పు. ఎందుకు నాకెంత శిక్ష విధించావు? నా కన్న వాళ్ళెవరో ఈనాళ్ళకి తెలిసిన చెప్పుకోలేని దుస్థితి నాకెందుకు ఇచ్చావు? నేనేం పాపం చేశాను స్వామి? నేనేం పాపం చేశాను? నా వాళ్ళని నన్ను నేనుగా కాల్చుకునే అదృష్టం లేదా? నేనే మీ కూతునని చెప్పే భాగ్యం లేదా?